అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీకు శుభములు దైవాశీస్సులు కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. లూకా 12వ అధ్యాయము 29వ వచనము. ఏమి తిందుమో ఏమి త్రాగెదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడు? కొందరికి సందేహాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా బ్రతకాలి, జీవించగలమా లేదా అని. ఎందుకంటే ఇప్పటికే చాలా అప్పులు, చాలా ఆర్థిక సమస్యలు, చాలా అనారోగ్య సమస్యలు బాధ పెడుతున్నాయి. అందుకని ఈ ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలాగే భయంతో బాధతో ఉన్నవారందరికీ ఈరోజు ఈ వీడియోను షేర్ చేయి. తప్పకుండా వారు ఆత్మీయంగా బలపడతారు, ధైర్యంగా నివసిస్తారు. ప్రభువు తన శిష్యులకు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదే అధ్యాయము 22వ వచనం నుండి ఆత్మీయంగా ధ్యానించుకుందాము. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగెదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా అవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద, భయపడకుడి. మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు,
చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే మీ హృదయం ఉండును. మీ నడుము కట్టుకొని యుండుడి. వాక్యం విన్న దేవుని ప్రియబిడ్డ, విన్నారు కదా. దేవుడు మనులను పక్షుల కంటే ఎంతో శ్రేష్టమైన వాటినిగా చూచుచున్నాడు. శ్రేష్టమైన వారినిగా మనల్ని దేవుడు చూచుచున్నాడు. గడ్డి కంటే శ్రేష్టమైన వారము, పువ్వుల కంటే శ్రేష్టమైన వారము. మరి గడ్డిని దేవుడు అంతగా అలంకరించాడు, పువ్వులను దేవుడు అంతగా అలంకరించాడు. ఆకాశ పక్షులకేమో గరిసెలు లేవు, కొట్లు లేవు, అవి విత్తడం లేదు, కొయ్యడం లేదు, కొట్లల్లో కూర్చుకోవడం లేదు. వాటిని నేను పోషిస్తున్నాను అంటున్నాడు దేవుడు. మరి వాటికంటే ఎంతో శ్రేష్ఠులైన మీరు నిశ్చయముగా పోషింపబడతారు కదా. కాబట్టి ఎందుకు దిగులు పడుతున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దిగులెందుకు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దిగులును వదిలేసాయి. ప్రభు నీకు తప్పకుండా ఆహారం ఇస్తాడు. నీ పిల్లలకు ఆహారం ఇస్తాడు. నీ కుటుంబానికి ఆహారం ఇస్తాడు. ఈ లోకంలో ఎవరైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆయన వైపు తిరిగి, ఆయన మీద హృదయం ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయనను వేడుకున్న ప్రతి ఒక్కరికి ఆయన తప్పక సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అనుమానం మానివేసి, రేపటిని గురించి చింతించడం మానివేసి, రేపటిని గురించి ప్రార్థన చేయి. దేవుని వేడుకో, దేవుడి మీద ఆధారపడు. కానీ చింతించొద్దు. ఎందుకంటే నువ్వు చింతించుట వలన ఒక మూర ఎక్కువ కాలేవు, ఒక మూర తక్కువ కాలేవు. కాబట్టి చింతించొద్దు, అనుమానించొద్దు. ప్రభువుని నమ్మాలి. అంతే. ప్రభు ఏం చెప్పినా మనం నమ్మాలి. అది ఆశీర్వాదం, అది దీవెన. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, దైవ సేవకులు చెప్పిన మాటలను నమ్మాలి. వాక్యము నీ మాటలు గనుక నమ్మాలి. తండ్రి, నేను లేదా మేమందరం నిన్ను నమ్ముకుని ఉన్నాం గనుక ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుండా ప్రతి విషయంలోనూ హృదయపూర్వకంగా విజ్ఞాపనములు చేస్తూ ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా నీకు చెప్పేటువంటి వాళ్ళంగా మేము ఉండాలి. అట్టి హృదయము, అట్టి మనసు మాకు దయచేయండి. తండ్రి, తప్పక నీవు కృపను అనుగ్రహిస్తావని మేము నమ్ముతూ, నిన్ను అనుమానించకుండా బహు బలమైన విశ్వాసం కలిగి నీ యందు జీవించే కృపాధన్యత ఈరోజు ఈ ప్రార్థనలో, ఈ వాక్యంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించి, ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని నీ కృపగల దయగల హస్తాలకు ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్క బిడ్డను అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.